ఈరోజు ప్రయాణంలో ఓంకారేశ్వర యాత్ర మొదలవుతుంది. ఆ ఘాటు వైపు వెళ్తున్న ప్రయాణంకి ఒక ఆలోచన. ఈరోజు దేవుడి దర్శనంతో సహా కొన్ని అద్భుతమైన ట్విస్ట్ కూడా ఉంటాయి. సో ఓంకారేశ్వర్ గుడి దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు మార్కెట్ ఏరియాలో ఉన్నాను. నిన్న రాత్రి చూసారు కదా, ఒక మార్కెట్ ఏరియా వచ్చాను, మొత్తం మూసేస్తుంది. ఇప్పుడు అక్కడే ఉన్నాను అండ్ ప్రముఖమైన ఆలయం ఉంది, ఆ ఆలయం వెళ్ళి చూద్దాం. भैया ये किससे बजा रहे हो? ये पता है। हाँ, एक बार बजाओ उससे. ఏం మైండ్ బ్లోయింగ్ ఉంది. జస్ట్ ఆ లీఫ్ తో ఆయన ఏమో మ్యూజిక్ చేస్తున్నారు. ఇక్కడ గుడికి లోపల వెళ్ళే ముందు జస్ట్ చెప్పల్ స్టాండ్ ఉంది. అంటే ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయంగానే ఇమ్మీడియట్ గా మీకు ఇక్కడ చెప్పల్ స్టాండ్ ఉంది. 5 రూపాయలు ఇచ్చి చెప్పలు పెట్టి కొంచెం వాకింగ్ చేసి లోపలికి వచ్చారనుకోండి, అదిగోండి ఇందాక నేను చెప్పలు అక్కడ పెట్టాను, కానీ బెటర్ మీరు లోపల వచ్చి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు చెప్పల్ స్టాండ్. అంటే ఆ బ్రిడ్జ్ నుంచి లోపల వచ్చి ఇలా లోపల రాగానే ఇక్కడ ఉంటుంది. మేము చాలా లక్కీ. చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది. సైడ్ నుంచి మేము దర్శనం చేసేస్తున్నాం. అదృష్టం అంటే అలా ఉండాలి. గుడి లోపలికి వచ్చిన తర్వాత అలసిపోయాను. ఇంతమంది జనాభాల మధ్యలో ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్కసారిగా లైట్ని చూస్తే ఒక హోప్లా అనిపించింది. మనుషులు పాడే పాటలు, భజనలు నాకు ఒక ఎనర్జీ ఇచ్చింది. ఇంకా ముందుకి సాగాలని అనిపించింది. చూస్తారా ఏ రష్ ఉంది, చాలా ఉంది. అసలు భక్తులందరూ ఒక్కొక్కరిని తోసుకుంటూ వెళ్తున్నారు. ఓ మై గాడ్. అసలు దర్శనం కూడా అవ్వట్లేదు సరిగ్గా, బట్ దండం పెట్టేసి వచ్చేసాను. దేవుడిని అయితే చూసాను నేను. ఇప్పుడు బయటకు వచ్చేసా, థ్యాంక్ గాడ్. ఏం తోస్తున్నారా లోపల అసలు. దర్శనం అయ్యాక ఇప్పుడు వెళ్తున్నాను బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ అద్భుతమైన పవిత్రమైన నర్మదా నది దగ్గరికి వెళ్ళి అక్కడ బోటింగ్ జరుగుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ పొందడానికి వెళ్తున్నాను. బోట్ రైడ్ తీసుకున్నాను. వీళ్ళు 150 రూపాయలు చెప్పారు. అంటే 200 చెప్పి దాని తర్వాత 150 చెప్పాను. 150 నుండి నేను 100 రూపాయలు బేరం ఆడి నేను మా మావయ్య గారికి 200 రూపాయలు ఇచ్చాను మొత్తం మీద. నర్మదా నదిని
చాలా పవిత్రమైన నది అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం ఒకసారైనా నీళ్ళని మన మీద జల్లుకోవాలంటారు. దీంతో మనకున్న పాపాలన్నీ పోతాయి అంటారు. సో ఇప్పుడు మేము వచ్చేసాము మామలేశ్వర్కి. ఓంకారేశ్వర్ గుడి అది మేము పైన బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళాం కదా, అది మొత్తం కవర్ చేశాను. బోట్ రైడ్ చేసి మొత్తం ఇదంతా తిప్పారు. అండ్ ఇప్పుడు మామలేశ్వర్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చిన్న చిన్న మంచి సూపర్ చిన్న లోకల్ మార్కెట్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ చూడొచ్చు. తినడానికి కానీ ఏదైనా కొనాలంటే కొనొచ్చు. సో దర్శనం మొత్తం అయిపోయింది. మామలేశ్వర్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేసాము. లోపల వెళ్ళినప్పుడు నా ఫోన్ ఓవర్ హీట్ అయిపోయింది అండ్ కెమెరా కూడా ఆ టైంలో ఓవర్ హీట్ అయిపోయింది. ఇక్కడ ఎండ ఎంత ఉంది అంత ఉంది. ఫోన్ కెమెరా అన్నీ ఓవర్ హీట్ అయిపోతున్నాయి. అండ్ లోపల నేను ఏం రికార్డింగ్ చేయలేకపోయాను. కానీ లోపల నుంచి బయట వచ్చేసరికి అంతా కూల్ డౌన్ అయిపోయింది అంతలో, ఎందుకంటే లోపల అంతా కూలింగ్గా ఉంది. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇది మొత్తం గైజ్ చాలా అంటే చాలా ఎండగా ఉంది ఇక్కడ. మీరు నమ్మరు అసలు. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వాకింగ్ చేస్తూ వెళ్తున్నాను. 10 నిమిషాలు పడుతుంది. అంతలో నేను నా కార్ ఫోన్ నుంచి ఏసీ ఆన్ చేశాను. లేదంటే ఈ ఎండకి కార్ ఖచ్చితంగా ఫుల్ హాట్ ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఏసీ ఆన్ చేశాను. మీరు నమ్మరు, బట్ స్టిల్ మీకు ఒకసారి వెళ్ళి చూపిస్తాను నా కార్ దగ్గర ఏమైంది. ఒక్కసారి ఓపెన్ చేస్తున్నాను. నా వాటర్ క్యాన్ పరిస్థితి చూడండి. ఎంత ఎండ ఉంది, అంత ఎండగా ఉంది. వాటర్ క్యాన్ మొత్తం ఇలా అయిపోయింది. ఇక్కడ నుంచి ఢిల్లీ వచ్చేసరికి దాదాపు ఒక 850-900 కిలోమీటర్ దూరం ఉంది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ జర్నీ అంతే ట్రావెల్ చేస్తాను. సో నేనంటే ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా నేను 900 డ్రైవ్ చేశాను. మళ్ళీ రిటర్న్ 900 అంటే 1800 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను టాటా టియాగో ఈవీలో. దాంతో పాటు మధ్యలో ఈ ఊరు ఆ ఊరు అని చెప్పి తిరిగి ఒక 100-150 కిలోమీటర్ తిరుగుంటాను. చెప్పాలంటే సుమారుగా 2000 కిలోమీటర్ మళ్ళీ నేను డ్రైవ్ చేస్తున్నాను. ఘాట్ రోడ్లో అంటే హిల్ ఏరియాస్లో మనం ఎప్పుడైనా ఈవీ కార్ డ్రైవ్ చేస్తే మనకి యూజువల్గా ఒకవేళ 200 కిలోమీటర్ రేంజ్ వస్తుందంటే ఆ ఘాట్ రోడ్లో అయితే మనకి ఒక 20 కిలోమీటర్ తక్కువ వస్తుంది, 180 అలా వస్తుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఘాట్ రోడ్లో ఎప్పుడైనా ఈవీ కార్ తీసుకెళ్తే రేంజ్ తగ్గిపోద్ది. యాక్చువల్ సో గైస్ ఫైనల్లీ రీచ్ అయిపోయాను ఇందోర్లో ఉన్న ఛార్జింగ్ స్టేషన్. నిన్న కూడా ఇక్కడే కార్ ఛార్జ్ చేశాను. అండ్ ఇప్పుడు కార్లో వచ్చేసరికి 7% ఛార్జింగ్ మిగిలి ఉంది. లక్కీలీ సేఫ్గా రీచ్ అయిపోయాం. అదే మెయిన్ మనకు కావాల్సింది. సో ఫైన్, గుడ్. సో ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అవుతున్నాము. ఇక్కడ కొంచెం పాస్ ఉంది, అలాంటి ఏదో ఉంటే తీసుకున్నాము, ఎందుకంటే వేడి ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ ఇంకొక పావు గంట వెయిట్ చేసి దాని తర్వాత బయలుదేరుతాం. కార్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అవుతాము ఢిల్లీకి. బట్ ఈసారి రూట్ ప్లాన్ చేంజ్ చేశాను నేను. అండ్ ఇప్పుడు కార్ దగ్గరికి వచ్చేసాను. కార్ వచ్చేసరికి 90% ఛార్జ్ అయిపోయింది. సో కనెక్షన్ తీసేద్దాం. సో ఇప్పుడు నేను ఒక ప్లాన్ వేసాను. అదేంటంటే జనరలీ నేను ఇక్కడ నుంచి నేను ఢిల్లీ వెళ్ళాలంటే మధ్యలో కోట ఒక ఊరు వస్తుంది. నేను ఆ దారి నుంచి వెళ్ళాలి. కానీ నేను ఈసారి రిటర్న్ వెళ్తున్నానంటే ఆ దారి నుంచి వెళ్ళట్లేదు, దారి చేంజ్ చేశాను. వయా గ్వాలియర్ నుంచి వెళ్తాను. గ్వాలియర్, ఆగ్రా అలా వెళ్తాను నేను. సో ఇక్కడ నుంచి గ్వాలియర్ అయితే 500 కిలోమీటర్ దూరం ఉంది. నేను ప్రయత్నిస్తాను, నాతో ఎంత కుదిరితే నేను అంతవరకు డ్రైవ్ చేస్తాను. కానీ నేను అనుకుంటున్నాను గ్వాలియర్ దాకా ఇవాళ రీచ్ అయిపోతామని. ఎంత దూరం ఉంది? 500 కిలోమీటర్ దూరం ఉంది. సో 500 కిలోమీటర్ ఎలాగైనా ఇవాళ తోలాలని టార్గెట్ వేసా ఒకటి. నా ఛార్జింగ్ డెస్టినేషన్ వచ్చేసరికి 74 కిలోమీటర్ దూరంలో ఉంది. అండ్ నేను కుదిరినంత స్పీడ్గా కుదిరితే అంత స్పీడ్గా తోలుతున్నాను. చూద్దాం ఎంత త్వరగా నేను రీచ్ అవుతానో ఏంటో.
సో గైస్ అయితే ఇప్పుడు నేను వచ్చేసాను ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి. అండ్ నా కార్ అయితే ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ అవ్వట్లేదు. ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు, ఛార్జింగ్ స్టేషన్ పని చేయట్లేదు. ఇది నేను చెక్ చేశాను, నియర్ బైలో ఏదైనా ఛార్జింగ్ స్టేషన్ ఉందంటే నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఉంది బట్ స్టిల్ అది వర్కింగ్ కండిషన్లో లేవు. ఆల్రెడీ నేను ఇక్కడ చూశాను, ఈ రెండు పని చేయట్లేదు. నెక్స్ట్ స్టేషన్ ఎక్కడ ఉంది, బయోరా అనే ఏదో ఊరు ఉంది ఇక్కడ. సో ఈ ఊరు దగ్గరికి వెళ్ళాలంటే ఇట్ ఈస్ లైక్ 82 కిలోమీటర్స్ దూరం ఉంది. ఓకే 84 కిలోమీటర్స్ దూరం ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి 84 కిలోమీటర్స్ దూరం ఉంది. అండ్ నా కార్లో చూస్తే 33% బ్యాటరీ ఉంది, 71 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. పెద్ద బ్లండర్ ఏంటంటే రీచ్ అవుతానా లేదా అని పెద్ద క్వశ్చన్. పెద్ద బ్లండర్ అయిపోయింది, అసలు నా తప్పు వల్లే అనుకుంటున్నాను ఇదంతా జరిగింది. బట్ అయినా ఒక నమ్మకంతో వెళ్తున్నాను. పద్దాక నేను కార్లో అది బ్రేక్ ఇస్తున్నాను ఎందుకంటే ఆటో రీజన్ అవుతుందని. ఆ ఒక్క నమ్మకంతో ఇంకా ఆ డెస్టినేషన్ వరకు రీచ్ అవ్వాలని జస్ట్ ట్రై చేస్తున్నాను ఏదో దారితో. ఒక పాయింట్ ఉంది నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈవీ కార్ తోలే వాళ్ళు ఇలా స్లోగా అంటే 50 స్పీడ్ అలా మెయింటైన్ చేస్తే రేంజ్ ఎక్కువ వస్తుంది. మనం ఎంత స్పీడ్ పెంచి ఎంత ఎక్కువ స్పీడ్ తోలితే అంత రేంజ్ తగ్గిపోతుంది. నేను ఇవాళ రియలైజ్ అయ్యాను ఇది. సో ఇట్స్ అ వెరీ గుడ్ బిగ్ పాయింట్. మీ అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్నాను, సో అదే షేర్ చేస్తున్నా. సో గైజ్ నా కార్లో చూడొచ్చు 16% బ్యాటరీ ఉంది, 38 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. అండ్ నా లొకేషన్ ఇక్కడ నుంచి 43 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మీకు దీని గురించి ఇంకా ముందు వెళ్ళి అప్డేట్ చేస్తూ ఉంటాను. సత్యం చెప్పాలంటే కొన్నిసార్లు రిగ్రెట్ అవుతున్నాను ఈ ఈవీ కార్ తీసుకోవడానికి. ప్రతిసారి ఛార్జింగ్ కోసం భయపడుతున్నాను. ఎక్కడ స్టాప్ అవుతుందో, ఎప్పుడు ఛార్జింగ్ దొరుకుతుందో ఈ యాంగ్జైటీ తగ్గట్లేదు. అండ్ నా కార్ ఇప్పుడు 5% బ్యాటరీ వచ్చేసింది. రాత్రికి 10 అయిపోయింది. మీరు చూడొచ్చు రోడ్డు కూడా హైవేలోనే ఉన్నాను. ఓ మై గాడ్, రీఛార్జ్ అని అంటుంది, బీప్ బీప్ ఉంది. రీచ్ అవుతానా లేదా ఇంకా పెద్ద డౌట్. ఓ మై గాడ్. నా కార్ బ్యాటరీ స్టేటస్ గురించి చెప్తున్నాను చూడండి. 3% బ్యాటరీ. ఇంకా లొకేషన్ రీచ్ అవుతామా లేదా ఇంకా డౌట్లో ఉన్నాను. సమ్ పల్టూరు కూడా వచ్చేసేయండి. ఓ మై గాడ్. ఇప్పుడు 0 కూడా అయిపోయింది. ఓ మై గాడ్, 0 అయిపోయింది. షిట్. ఫైనలీ రీచ్ అయ్యాను. గైస్ ఫైనలీ రీచ్ అయిపోయాను ఛార్జింగ్ స్టేషన్. అండ్ నా కార్ ఇప్పుడు ఛార్జ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 5% ఛార్జింగ్ ఉంది. ఇప్పుడు ఛార్జ్ అవుతుంది నా కార్. కరెక్ట్గా ఇక్కడికి వచ్చి కార్ ఆగింది నాది. అండ్ ఇప్పుడు కార్ ఛార్జ్ అవుతుంది. ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి 0% బ్యాటరీతో చేరి ఒక విషయం అయితే అర్థమైంది. ఈవీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే కాస్ట్ సేవింగ్లో పెట్రోల్ డీజిల్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈవీ అంటే కష్టం కాదు, కష్టాల్లో పడే లాభం కూడా ఉంటుంది.